క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చర్చ్ వర్తమానాలతో పాటుగా క్రైస్తవ సంబంధితమైనటువంటి అనేక అంశాలను మీ ముందుకు తెస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ దట్, అనేక వార్తా విశేషాలు, అద్భుతమైనటువంటి సజీవ సాక్ష్యాలు, ఇంకా మీకోసం ఎన్నెన్నో మన ఈ ఛానల్లో ప్రసారం అవుతున్నాయి. హలో, కావ్యారెడ్డి గారండి? అవునండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. నా పేరు మల్లికార్జునరావు అండి. నేను గాడ్స్ వే మిషన్ నుండి కాల్ చేస్తాను. మీరు మెయిల్ పెట్టారు కదండి, అందుకని చేశాను సిస్టర్. సిస్టర్ అంటారేంటండి? మీరేమన్నా నాకు అన్న అవుతారా లేకుంటే తమ్ముడు అవుతారా? మేడం, ఎవరైతే ఏముందండి, సిస్టర్ని పిలవటంలో తప్పే ఉంది మేడం. అదండి, మీకు ఇంత గౌరవం ఇచ్చి మాట్లాడడానికి అయితే మేము మెయిల్ చేయలేదండి. ఎందుకు మీరు అట్లా మత ప్రచారం చేస్తున్నారు? మీకేం పని పట్టలేదా? మత ప్రచారం ఎవరు చేశారు? మీ దేవుడు మీకు గొప్ప అయితే మీరు మంచిగా చెప్పుకోండి, అంతేగాని మా దేవుడిని ఇన్వాల్వ్ చేసి ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? అంటే ఏం ఇన్వాల్వ్ చేశాం మేడం? మా దేవుడి గురించే కదా మేము చెప్పుకుంటున్నాం. మా దేవుడు ఉన్నారు కదా, 33 కోట్ల మంది ఉన్నారు మా దేవుళ్ళు కూడా. అవును, మీ దేవుళ్ళ గురించి చెప్పండి. మీ దేవుళ్ళు మీరు మేడం, మీరు ఇట్లా మాట్లాడితే నేను ప్రతిదీ రికార్డ్ చేస్తాను మేడం. నేనేం భయపడను, మీరు ఇట్లా మాట్లాడొద్దు. కొంచెం మర్యాద పూర్వకంగా నేను మిమ్మల్ని ఏమన్నాను సిస్టర్ గారని పిలిచాను, తప్పండి? ఇదేనా మీకు మీ దేవుడు మీ 30 కోట్ల మంది అన్నారు కదా, 33 కోట్ల మంది ఇదే నేర్పించారా మీకు? కనీసం మాట్లాడే సంస్కారం లేదా మేడం? మేమెందుకు కాల్ చేస్తున్నాం మీరు ఒకసారి ఆలోచించండి, కొంచెం నిదానించి మాట్లాడండి. మాకేం పనిలేక చేయలే. ఏమంటే నేనా నిదానించి మాట్లాడాల్సింది మీరా? ఇదేనా న్యాయం? సరే అండి, ఒక్క మాట మేము తెలుసుకోవాలనుకున్నాం. చెప్పండి మేడం. చెప్పండి, ఎందుకు మీరు మా దేవుళ్ళని కించపరుస్తా మీ దేవుళ్ళని హైలైట్ చేసుకుంటే ఎందుకు మాట్లాడతారు? ఎవరిని కించపరిచారండి? ఏ దేవుడి గురించి మాట్లాడాను నేను మా దేవుడు గొప్పతనం నేను ప్రకటించుకుంటున్నాను. మీకేంటి నష్టం? 33 కోట్ల మంది మాకు దేవుళ్ళు ఉండారండి, మీ దేవుడే కాదు. మీ దేవుడు గొప్పతనం ఉంటే మీరు ప్రకటించుకోండి మేడం, ఎవరు కాదన్నారు? ప్రకటించేటప్పుడు మా దేవుళ్ళు కించపరుస్తున్నారు మీరు, అందుకని మీ మేడం నేనేమి కించపడలేదండి. మీరు ఏం చూసారు? నేను ఎప్పుడు అసలు మీ దేవుళ్ళ పేరు కూడా ఎత్తలేదే. మీరు ఏం చూసి మాట్లాడుతున్నారు అసలు? మీరు అంటారు మా దేవుళ్ళని మొగ విగ్రహాలు అంటారు, చెట్లు అంటారు, పాములు అంటారు. అవును మేడం, నేను హిందూనండి, నేను క్రిస్టియన్ కాదు. నేను ఇప్పటికేం మార్చుకోలేదండి, నా సర్టిఫికేట్ కూడా హిందూ అనే ఉంది. ఒక్క నిమిషం మేడం. అవునండి, అవును మేడం, నేను హిందూనండి. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుమలలో గుండు చేసుకున్నాను. నేను కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే అన్ని టెంపుల్స్ తిరిగాను. నాకు వాటిల్లో నిజాయితీ అనిపించలేదు. నేను దాన్నే ప్రచారం చేస్తున్నాను. నాకు నిజాయితీ యేసుక్రీస్తులో దొరికింది. నేను యేసుక్రీస్తు గురించి ప్రచారం చేసుకుంటున్నాను. మీరెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి? అసలు ఎందుకు మెయిల్ చేసింది? ఎందుకు నన్ను తిట్టడానికి మెయిల్ చేశారా మీరు? మిమ్మల్ని తిట్టడానికి ఏం చేయలేదండి. మరి ఎందుకు ఏం మాట్లాడుతున్నారు మీరు? కొన్ని కావాలి, మీరు కూల్ గా మాట్లాడితే మేము ఏమైనా అడుగుతాం. చెప్పండి అండి. నేను కూల్ గానే ఉన్నాను మేడం. మీరే అనవసరంగా బ్రదర్ ఎవరు సిస్టర్ ఎవరు ఇట్లా మాట్లాడారు. మీరు సిస్టర్ అంటే తప్ప అంటే అలా ఏం దాన్ని వదిలేసేయండి. మేము చెప్పేది ఒక మాట వినండి. చెప్పండి మేడం. మాకు దేవుళ్ళు ఉండారు 33 కోట్ల మంది. సరే, మీరు ఇంతగా ప్రచారం చేసి మనుషులు మార్చాల్సిన అవసరం ఏముంది? నేను మార్చడానికి ఇదేం మతం కాదు మేడం. నేను ఒకప్పుడు హిందూగా ఉన్నాను. నేను భయంకరమైన వ్యక్తిని. నాకు అన్ని వ్యసనాల్లోనే ఉండేది. నాకు అసలు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు. సో నేను యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఈ ప్రశాంతత నేను అందరికి ప్రకటించుకుంటున్నాను. అందులో మా బైబిల్లో చెప్పుందండి. మా బైబిల్ ఏదైతే చెప్పిద్దో మేము అదే చేస్తామండి. బైబిల్లో ఉంది, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్తుందండి మా బైబిల్. అందుకని మేము ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నామో దాన్ని మాత్రం మేము ప్రకటించుకుంటా ఉంటాం మేడం. మీకేంటి నష్టం ఏంటి? ప్రకటిస్తారు మీరు? అవును మేడం, నేను అయ్యప్ప మాల వేసుకున్నాను, నేను తిరుపతిలో గుండు చేసుకున్నాను కాబట్టి నాకు అక్కడ సత్యం లేదని తెలిసింది. నేను దాన్నే ప్రకటిస్తున్నాను, అంతేగాని మీ దేవుడు నేను కించపరచట్లేదే. మీ దేవుడికి నేను ఏమైనా చెప్పాను? మీ దేవుడికి ఏమైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే 2-3 పెళ్ళిళ్ళు అయినాయి, లేకపోతే 1000 మంది గోపికలు ఉన్నారు, ఒక్కొక్కరికి నేనేమంటే అక్రమ సంబంధాల గురించి అని చెప్పానండి? నేను వేసుకున్నాను, అయ్యప్ప మాల వేసుకున్నాను, నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నేను తిరుపతిలో గుండు చేసుకున్నాను, నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఇదే చెప్పుకుంటున్నాను, కానీ మీ దేవుడికి ఉండే లోపాలు నేను ఏమైనా ఎత్తి చూపిస్తున్నాను బయటకి? మీరు చెప్తున్నారు కదా మీ సాటిస్ఫాక్షన్, మీ సంతోషం ఏదో చెప్తున్నారు కదా మేడం. సరే, నేను చాలా రోజుల నుంచి మీ వీడియోలు చూస్తున్నాను. నేను ఇప్పుడు చూడబాకండి మేడం, మీకు నచ్చకపోతే చూడబాకండి. సరే, ఒక్క నిమిషం, ఒక పాయింట్ అడగనివ్వండి నన్ను. వీడియోలు చూస్తున్నాను మీవేమి చూస్తుంటే. సరే, నీకేమొచ్చింది అసలు? నీ దేవుడు అంటున్నావు, ఊరూరా తిరుగుతున్నావు, కాలాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నావు, బాగుంది. జవాబులు లేవు, ఏమీ లేవు, పని పాటలు లేదు అసలు నీకు. కారులో తిరుగుతున్నావు, ఏం ఇప్పుడు నీ కారు కూడా పోయింది,
నీ కారు కూడా నీకు దేవుడు ఇవ్వడు. మేడం మేము ఈ లోకంలో ఉండే వాటి కోసం ఆశించం మేడం. ఈ లోకంలో ఉండే జాబుల కోసం, ఈ లోకంలో ఉండే బిజినెస్ల కోసం, ఈ లోకంలో ఉండే కార్ల కోసం మేము ఆలోచించమండి. ఏమి జరిగినా మాకు దేవుడు చిత్తం అని ఒకటి ఉంటుంది మేడం. దేవుడు ప్రణాళిక చొప్పున ఏదైనా జరిగిస్తాడు. ఏ టయానికి మనం తింటామో, ఏ టయానికి టీ తాగుతాం, కాఫీ తాగుతాం కదా, ఏ టైంలో మనిషి పుట్టాలి, ఏ టైంలో ఏ పని చేయాలి, ఏ టైంలో నా పని చేయాలి, ఏ టైంలో ఆయన మళ్ళీ తీసుకుంటాడు, ఇదంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఉంటుంది మేడం. మనం ఈ భూమి మీద ఏదైతే ఆశిస్తామో అవి ఏమి ఉంచడండి దేవుడు. ఆయన చిత్తం ఏంటి ఆయన నెరవేరుస్తాడు. ఎందుకంటే ఈ భూమిని మొత్తం సమస్త సృష్టిని నోటి మాటతో 6 రోజులు సృష్టించాడు. 5 రోజులు సృష్టించి 6వ రోజున, అవును మేడం, 6వ రోజున మనిషిని తయారు చేశాడు. స్వయంగా ఆయనలాగే తయారు చేసుకున్నాడు. ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చేయొచ్చు. జస్ట్ ఇక్కడ ఈ నిమిత్తం మాత్రమేనండి. మీకు కూడా నిజాన్ని తెలుసుకోవట్లేదు మేడం. సృష్టికర్త నిజమైన యేసుక్రీస్తే మీరు కూడా తెలుసుకోండి. మీరు తెలుసుకుంటే ఇలా మాట్లాడరు. ఉన్నావు పోగొట్టుకొని ఇంకేం చెప్తావు ప్రజలకి? ఏంది మేడం ఉన్నాయి పోగొట్టుకునేది? నీకేమైనా చెప్పారా మేడం? నా ఏమన్నా పోయినాయని? నాకేమైనా నువ్వు కూడి పెడుతున్నావా మేడం? రోజు నువ్వేమన్నా నాకేమైనా డబ్బులు ఇస్తున్నావు, 1 రూపాయి? నువ్వేమైనా నాకు కూడి పెడుతున్నావా మేడం? మమ్మల్ని మా దేవుడు పోషిస్తున్నాడు, నేను నా దేవుడి గురించి ప్రకటించుకుంటున్నాను. మీకు నష్టం ఏంటి? నేను ఎక్కడ మీ దేవుడిని నేను విమర్శించట్లేదే. సరే ఇన్ని మాట్లాడుతున్నావు కదా, నీ దేవుడిని అంతగా నమ్మేసుకున్నావు, అన్ని వదులుకున్నావు, సరే పోయినా కూడా తిరుగుతాను. మేడం అసలు నాకు ఫస్ట్ మీది ఏ ఊరు అండి? మీది ఏ ఊరు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మా ఊరితో మీకేం పని అండి? మీది ఏ ఊరు మేడం? మీది ఏ ఊరో తెలుసుకోవడం తప్పేముంది? మాది పులివెందులండి. పులివెందులు అయితే ఇప్పుడేం వచ్చి ఏం చేస్తారు? అంటే వచ్చి కాదు మేడం, మీరు చాలా ర్యాష్ గా మాట్లాడుతున్నారు మేడం. అట్లా కరెక్ట్ కాదు, పద్ధతిగా మాట్లాడాలి. ఆడవాళ్ళు అంటే స్త్రీలను మేము కూడా గౌరవిస్తాం. మీరు పద్ధతిగా ఉండాలి. ముండమప్పుల్లాగా తెల్ల చీరలు కట్టుకొని తిరుగుతా ఉండాలంటావు. అది కూడా మేడం చూసారా, మీరు ఎంత రాంగ్ గా మాట్లాడుతున్నారు తెలుసా? మీకు ముండమప్పుల్లాగా ఎవరు తిరుగుతున్నారండి? వాళ్ళు ఎందుకు తెల్ల చీరలు కట్టుకుంటున్నారు మీకు తెలుసా అండి? ఈ లోకం శాశ్వతం కాదు మేడం. అందరూ చనిపోయిన తర్వాత స్వర్గానికి కొంతమంది వెళ్తారు, నరకానికి కొంతమంది వెళ్తారు. స్వర్గంలో అందరూ తెల్లచీరలాగే కాదు, మనమంతా మహిమ వస్త్రాలు ధరించుకుని ఉండాలి మేడం. అందుకని దానికి సాదృశ్యంగా వాళ్ళు ఇక్కడ ఉంటారు. వైట్ అనేది పీస్ కు సాదృశ్యం అండి, సంతోషానికి సాదృశ్యం అది. మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు చెప్పండి? అంటే ముండమోపులే తెల్లచీరలు కట్టుకుంటారా? వేరే వాళ్ళు కట్టుకోకూడదా? అన్ని మీరే స్టార్ట్ చేస్తారు, పక్కన పెట్టంటారంటారు. ఏంటి మేడం ఇదేం పద్ధతి అసలు మీది? అని స్టార్ట్ చేస్తారు. చెప్పండి. చెప్పు, మీ దేవుని నమ్ముకోవడం వల్ల. మా దేవుడిని నమ్ముకోవడం వల్ల ఒక్క ఉపయోగం కాదు మేడం, చెప్పలేనని ఉన్నాయి. ఆయన గురించి రాయాలంటే అసలు నీకు ఈ ప్రపంచం సరిపోదు. అది ఏమనుకుంటున్నారు మీరు? ఏముందండి ఇప్పుడు నేను ఒక నిమిషం మేడం నాదే ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. మీ దేవుళ్ళ గురించి నేను ఏం మాట్లాడట్లేదు, నేను చెప్తాను ఎగ్జాంపుల్. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నాను. ఉపయోగం ఏముంది? నాకు ఏమీ లేదు. నేను నా దేవుడిని నమ్ముకోవడం తర్వాత నా దేవుడిని నేను నమ్ముకోవడం వల్ల నాకు నిత్య జీవం ఇస్తున్నాడు ఆయన. నేను ఎందుకు నమ్ముకోను? ఏంటంటే ఉన్న కారు అది కాకపోతే కొత్తది ఇస్తాడు మేడం. ఏమనుకుంటున్నారు మీరు? దేవుడు అంటే కారు ఉంటే ఎంత, పోతే ఎంత? కారు కోసం ఏమన్నా ఉంటున్నాం అనుకుంటున్నారా ఏంటి మేము? సరేలేండి, కానీ కారు లేకపోతే నడిచిపోయి సువార్త చేస్తాం మేడం. ఇప్పుడు ఇంకోటి అడుగుతా, చెప్పండి నాకు ఒక మాట. ముందు దీనికి చెప్పండి మేడం. కారు లేకపోతే మేము నడుచుకుంటూ వెళ్ళి మా దేవుడి గురించి మేము ప్రచారం చేసుకుంటాం. మీరేనా ఆపగలరా? మీ పిచ్చి ఎవరేం చేస్తారు చెప్పండి? ఆ పిచ్చి అని మీరు అనుకుంటున్నారు. ఎవరు పిచ్చిలో ఉన్నారో తెలుసుకోవాలి. ఎవరు మత పిచ్చిలో ఉన్నారు, ఎవరు మతోన్మాదులు మాట్లాడుతున్నారో తెలుసుకోండి. అట్లా కించపరచుకుంటుంది మేడం. మీరు కూడా స్త్రీలు మేడం, స్త్రీలను గౌరవించాలి. మీరు ముండమోపులాగా తెల్లచీరలు కట్టుకొని వస్తారా? మీ వాళ్ళలాగా రమ్మంటావా అని ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? తయారు చేసేది ఏం లేదు మేడం. ఎవరు బొట్టు వాళ్ళలోనే ఒక అమ్మాయి నమ్ముకుంది. అవును, చర్చికి పోతే బొట్టు తీసేయమన్నారు, గాజులు తీసేయమన్నారు, బంగారం వేసుకోవద్దు అంటున్నారు. ఆ అమ్మాయి ఏమో పిచ్చి పెట్టి అన్ని తీసేసి అటు తిరుగుతా ఉంది. అవును మేడం, ఆమెకు లేని ప్రాబ్లం నీకేంటి? మేడం బైబుల్లో ఎక్కడ మేడం? ఒక్క నిమిషం మేడం. బైబుల్లో ఎక్కడ బొట్టు తీసేయండి, మీరు తెల్లచీరలు కట్టుకోండి, పూలు పెట్టుకోబాకండి, బంగారం పెట్టుకోబాకండి ఎక్కడ లేదండి. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి. వాళ్ళు నిజంగా దేవుడితోటి మేడం, వాళ్ళతోటి దేవుడు మాట్లాడుంటాడు, అందుకని వాళ్ళు తీసేసి ఉంటారు మేడం. ఏంది మేడం? చెప్పబట్టే కదా మా వాళ్ళు అట్లా చెడిపోయినారు. ఎందుకు చెడిపోతారు మేడం? మీ వాళ్ళు మీరు కంట్రోల్ చేసుకోండి. మరి మీ దేవుడి దగ్గర అంత పవర్ ఉంటే మరి అందరూ మారకుండా ఆపొచ్చు కదా, మీరు కూడా ఆపండి. ఆ అమ్మాయి గాజులు వేసుకోదు, బొట్టు పెట్టుకోదు, చైన్లు వేసుకోదు, ఏందండి అది? అవును మేడం, వేసుకోరండి, ఆవిడ ఇష్టం మేడం. సాంప్రదాయం ఏంటండి? ఆవిడ ఇష్టం మేడం. బొట్టు బొట్టు ఉండి అందంగా కనపడాలి కదా ఆడపిల్లంటే. అందంగా అదే మేడం. మీరు అన్నందుకు మళ్ళీ మీరేమనుకోవద్దండి. మరి నేను కూడా మాట్లాడతాను, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి. ఇప్పుడు కట్టుబొట్టు అందంగా కనిపించాలి. ఎంతవరకు కనిపించాలి అంటే, సరే వాళ్ళని తెల్లజీరలు కట్టుకున్నందుకు సరే నువ్వు తీసి పడేసావు, నేను మిమ్మల్ని ఏం అనట్లేదు. నాకంటే స్త్రీలు అంటే గౌరవం. ఇప్పటికి కూడా మీరు తిట్టినా కూడా మీరు మా సిస్టర్తో సమానం. మీరు అక్కో చెల్లో, నాకంటే పెద్ద చెల్లో నాకు తెలియదు. సరే మీరు కూడా మా సిస్టరే. నేను చెప్తున్నాను అంటే అందం అనేది ఒక తెల్ల చీరలు కట్టుకోకపోవడం వల్ల అందం ఉండేది కాదండి. అది వేషధారణ ఎట్లా ఉండాలంటే తగు మాత్రమే ఉండాలి. మాకు బైబిల్లో ఉందన్నమాట.
తగు మాత్రం వస్త్రంలో ధరించుకోవాలని ఉంది. అంతేగాని మేము జాకెట్లకే 10,000 పెట్టి కుట్టించి మా అందాన్నంతా మా ఆడోళ్ళ అందాలంతా బెడ్రూమ్లో కాకుండా బయట మా దగ్గర మగవాళ్ళకి చూపించమని చెప్పట్లేదండి మా బైబుల్. మా బైబిల్లో తగు మాత్రం వస్త్రం ధరించుకొని అందరికి నీట్గా ఉండండి, మౌనంగా ఉండండి అని చెప్తుందండి స్త్రీలని. అంతేగాని మరి అసలు ఇంకెందుకులండి మాట్లాడితే బాగోదు. అదేనండి 10,000 పెట్టి జాకెట్ కుట్టుకూలికే 10,000 పెట్టి మీ భర్తలకి బెడ్రూమ్లో కాకుండా బయట కూడా మీ అందాన్ని చూపించమని మా బైబిల్ ఎక్కడ చెప్పలేదండి. తెలుసుకోండి. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? తెల్లజీరలు కట్టుకొని ముడమోపుల్లాగా అంటారు, అది ఇది అంటారు. ఎందుకంటున్నారు అట్లా? తప్పు కదా అలా మాట్లాడటం. మాకు ఉన్నాయండి. మీకు డైరెక్ట్ గా మాట్లాడాలంటే నాతోటి ఏమైనా మాట్లాడండి మేడం. అన్ని అంత అటు తిప్పి ఇటు తిప్పి అంత ఏదేదో మాట్లాడతారు ఎందుకని? సరే ఏం చెప్పమంటారు? మా దేవుడి పేర్లు ఎత్తకుండా మీ దేవుని చెప్పుకోవడం మీకు చేత కాదా? అవునమ్మా. ఇప్పుడు నేను హిందువుని, నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు గుండు చేసుకున్నాను, నాకేం ఉపయోగం లేదు. అది చెప్పుకోవాలా వద్దా? మీరు చోట భోజనం చేశారు, భోజనం చండాలంగా ఉంది, పక్కకు వచ్చి బిర్యానీ తిన్నారు, అప్పుడు చెప్పుకుంటారా లేదా? అనవసరంగా నేను అన్నం తిన్నాను, పస్తున్నా బాగానే ఉండేది, అది తినటం వల్ల నాకు స్టమక్ అప్సెట్ అయిందని చెప్పుకుంటారా లేదా మీరు? అట్లా ఎందుకు చెప్పుకోవడంలో నష్టం ఏంటి? అవన్నీ కాదండి. అయినా ఇన్ని చెప్పుకుంటున్నారు కదా మేడం. ఇప్పుడు ఆ 3 మేకలు పిక్కోవాలని మీకు ఏం చేస్తారు మేడం? మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు మేడం. మేడం మీరు ఏదైనా ఉంటే నన్ను మాట్లాడండి, కానీ అనవసరంగా మీరు దేవుడి గురించి మాట్లాడబాకండి. అనవసరంగా మీరు కూడా శాపాన్ని కొని తెచ్చుకుంటారు. మీరు కూడా శాపాన్ని కొని తెచ్చుకుంటారు మేడం. దేవుడి పేర్లు ఎత్తి ఇంతగా మీరు దూషిస్తున్నారు, రాళ్ళు అంటారు అన్నప్పుడు మేడం మేము మీ గురించి ఏమీ దూషించట్లేదండి. ఎగ్జాంపుల్ ఏంటనేది చెప్పాం. దేవుడు 3 మీకులు పీక్కోలేని అంటున్నారు. మీకు అసలు తెలుసా? మీకు విషయం తెలుసా? మీరు తెలిస్తే ఇలా మాట్లాడరు మేడం. నోటి మాటతోటే భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కలుగు చేశాడు మేడం. కానీ నిన్ను నన్ను మాత్రం ఈ రోజున మనిషి అనేవాడిని ఆయన చేత్తో తయారు చేసుకున్నాడు అందంగా సుందరంగా. ఆయనలాగే జీవాత్మను ఊతే మనం అంతా బ్రతుకుతున్నాం. మీరు 3 మేకలు అంటారు. ఇదంతా ఒక ప్రణాళిక మేడం. సాతాన్ గాడి లోకాన్ని అంతా పాడు చేశాడు. ఒకే అప్పట్లో మేడం నిజంగానే మేడం నేను చెప్పేది నిజంగానే. ఈ లోకాన్ని సాతాన్ గాడి ఏళ్తున్నాడు, పాడు చేశాడు. చనిపోయిన తర్వాత తెలుస్తుంది మేడం ఎవరు దేవుడు ఎవరు కాదనేది. మానవుడు చేసిన పాపాల నిమిత్తము ఈ కోళ్ళు కుక్కలు ఈ జంతువులను కోసుకుంటే సరిపోదు, ఆ రక్తంలో పరిశుద్ధత లేదని ఆయనే మానవ రూపంలో కన్యక గర్భమందు పుట్టి ఆయన 33.5 సంవత్సరాలు ఇక్కడ బ్రతికి అనేక అద్భుతాలు మహత్తర కార్యాలు చేసి ఆయన సిలువలో మరణించాడు మేడం. ఎందుకు అంటే మనుషులు చేసిన పాపాల నిమిత్తం. ఆయన పీక్కోలేక కాదు, కావాలనే అలా జరగాలని ప్రణాళిక. అందుకని ఆయన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన తర్వాత చనిపోతే తీసుకెళ్లి పాతి పెట్టారు. 3వ రోజున తిరిగి లేచాడు. మరి మీ దేవుళ్ళు ఎంతమంది ఉన్నారే? మరి ఎవరన్నా చనిపోయి లేచారా మేడం? అవును మేడం. ఎవరైనా మీ దేవుడు చనిపోయిన వాళ్ళు లేచారా మేడం? ఒక్క నిమిషం అండి. మీరు వాస్తవం మాట్లాడండి. మీరు వాస్తవం మాట్లాడండి. మాట్లాడేసి ఎవరికి వదిలేసి మీ ఇష్టం వచ్చింది మాట్లాడితే కుదరదు మేడం. మీరు వాస్తవాలు తెలుసుకోండి. ఇప్పుడు మరి మా దేవుడు చనిపోయి తిరిగి 3వ రోజున లేచాడు. మీ దేవుళ్ళు ఎవరైనా లేచారా? ఎందుకంటే ఏం మాట్లాడతారండి? లేచారా చెప్పండి? జీవ సమాధి అయిన వాళ్ళు కూడా ఉండారండి. జీవ సమాధి అయిపోతే అయిపోతా? తిరిగి లేవాలి కదా మేడం. మేడం జీవ సమాధి అంటే ఏంటి? ఇంకా వాళ్ళు చనిపోయారా బ్రతికారా అసలు కుళ్ళిపోయారా కూడా తెలియదు మీకు. మీరు జీవ సమాధిని మీరు వాటికి అన్ని ఖర్చులు పెట్టి టెంకాయలు కొట్టి పూలదండలు వేసుకుంటున్నారు అనవసరంగా. మా దేవుడే మీకేం పూలదండలు కొబ్బరికాయలు కొట్టమని చెప్పలేదని తిరిగి సజీవుడిగా లేచాడు. 40 రోజులు అన్ని కనపడి వెళ్ళిపోయాడు. అందరు కనపడి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన నేను వెళ్ళిపోతానని ఈ భూమి అంతా పాపంలోకి అయిపోయింది, నేను పరలోకాన్ని తయారు చేస్తాను, మిమ్మల్ని అందరూ నేను తీసుకుని వెళ్తాను, మీరందరూ కూడా తెలుసుకోండి, మీరంతా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. మేడం మీరంతా కూడా పుణ్యాలు ఉంటాయండి భూమి మీద, మనం బతికే దాన్ని బట్టి ఉంటుంది తప్పించి అంటే నీకు ఇష్టం వచ్చిన పాపాలన్నీ చేసి ఎవరికో ఒకరికి అన్నదానం పెట్టేది పుణ్యం అంటే కాదు మేడం. పాపాలండి మనం మేడం ఒక్క నిమిషం మేడం ఒకసారి మీరేనండి చెప్పండి. ఏంది వీకెండ్స్ లో ఒక సినిమాకు పోకూడదు, ఎవరైనా మనసు బాగాలేని వాళ్ళు ఏదైనా సినిమాకు పోకూడదు, మందు తాగకూడదు, అన్ని పాపాలు అంటున్నారు. ఏం మీరు డబ్బులు ఇస్తున్నారా? మీ దగ్గర తీసుకుంటున్నాం మేమేమన్నా? అంటే మేడం మేము డబ్బులు ఇవ్వకపోతే మందు తాగడం తప్పు కాదా మేడం? ఆ మందు తాగినోడు ఎలా ప్రవర్తిస్తున్నాడు? భార్యను కొడుతున్నాడో, పిల్లల్ని కొడుతున్నాడో, ఎదురుగోళ్ళు వచ్చే వాళ్ళని గుద్దుతున్నాడో, చంపుతున్నాడో అసలు మీకు ఏమైనా తెలుస్తుందా? అంటే మందు తాగడం తప్పు కాదా? మద్యం సేవించరాదని మా బైబిల్ చెప్తుంది మేడం. అందుకనే మేడం మిమ్మల్ని తాగుద్దని ఎవరు చెప్పారండి? తాగండి, తాగి ఎగిరి చిందులేయండి మేడం. ఎవరొద్దన్నారు? ఎందుకు చెప్తున్నారు మీరు అట్లా? మేము ఎవరికైనా చెప్పాము తాగొద్దని? అవును, క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తాగరు. దేవుడు చెప్పాడు మద్యాన్ని సేవించరాదు అని. వాడి పరిస్థితి ఏంటి? తాగినోడి పరిస్థితి ఎంతసేపు ఉంటుంది ఆ కిక్కు సార్ తెలుసా? సినిమా అంటున్నారు, సినిమాలు చూడొద్దని ఎవరు చెప్పారు? క్రైస్తవులు అయితే ఎవరు చూడరు. ఎందుకంటే అదంతా ఒక నటన. పోయి ఆ నటనని వాళ్ళు చూసి వీళ్ళు కూడా వాళ్ళ జీవితాలు అదే నటించాలా, వాళ్ళ కుటుంబాలు అదే నటించాలా, కాపురాలు బాగొట్టుకోవాలా, జీవితాలు నాశనం చేసుకోవాలా? ఏం మాట్లాడుతున్నారు మేడం? మాట్లాడడానికి అర్థం ఉందా? చూస్తారండి. అవును మేడం చూస్తారు, కానీ చూసి వదిలేస్తే పర్లేదు. మరి దానిలాగే ఫాలో అవుతున్నారే, మరి దాన్ని ఏం చేస్తారు? ఈ రోజున జీవితాలన్నీ పోతున్నాయి అంటే సగం సీరియల్స్ సినిమాల వల్లే మేడం. తెలుసుకోండి. అంతసేపు కనుక దేవుడికి కేటాయించి మంచిగా మా చర్చికి వచ్చి బైబిల్ చదివితే జీవితాలు మారిపోతాయి. మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి మేడం.
చెప్పడానికి అన్ని బాగానే ఉంటాయిలేండి. మేడం, అయినా మీ దేవుడేం పెద్ద తోప, అందరు ఉన్నారు కదా. మేడం మీరు దేవుడు ఒక్కటే అన్నట్టు అంతమంది మేడం మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. మేడం మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మేడం. మీకేమన్నా తోపా ఏంటి మేడం? నాకేం ఫోన్ చేయొద్దండి మీరు. ఖచ్చితంగా తోపే. ఇప్పుడు ఎవరు చేశారు? మీరు నంబర్ పెట్టారు. మీకు మాట్లాడడం చేతకనప్పుడు ఎందుకు నంబర్ పెడతారు మేడం? దేవుడు తోపా అంటున్నారు. మీకు అసలు కొంచెమన్నా ఉందా మేడం? మేనస్ ఉందా అసలు కొంచెమైనా మీకు? దేవుడు సర్వలోక సృష్టికర్త అండి. ఆయన సర్వలోక రక్షకుడు. మన పాపాలన్నింటినీ క్షమించి మన పరలోకానికి తీసుకెళ్లేది ఆయనే. ఈ రోజు నువ్వు నిజాన్ని సత్యాన్ని తెలుసుకోలేకపోవచ్చు. నువ్వు గుడ్డితనం కలిగి ఉన్నావు. నీ కళ్ళు ఉన్నాయి కానీ అవి కనపడట్లేదు. నీ మనోనేత్రాలు మూయబడ్డాయి. సత్యాన్ని తెలుసుకో. నీకు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు. నువ్వు ఇప్పుడు ఇన్ని రోజులు నమ్మే దేవుడు ఇప్పుడు నీతోటి మాట్లాడా? మాట్లాడేవాడు దేవుడు కాడా? మా దేవుడు మాట్లాడతాడు. అందుకే మేము దేవుడు నమ్ముతున్నాం. మేము చెప్తే వింటాడు. ఆయన మాట్లాడితే మాకు వినపడుతుంది. అయ్యో మీరు ఏమైనా చెప్పుకోండి అండి. మరి మా జోలికి రావద్దు, మా దేవుడి పేర్లు అంటే మీరు మాట్లాడేన్ని మాట్లాడేసి మా జోలికి రావద్దు, మాతోటి మాట్లాడద్దు అంటే మరి ఎందుకు మీకు చేతకానప్పుడు మాట్లాడటం చేతకానప్పుడు ఎందుకు ఇవ్వాలి మేడం నంబరు? ఎందుకు మెయిల్ పెట్టారు మీరు? ఫోన్ చేయొద్దండి. ఎందుకు మెయిల్ పెట్టారు మీరు? మేడం మీరు తెలుసుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమైన దేవుడు ఆయనే చెప్పాడు. ఫోన్ కట్ అయింది మేడం, అందుకని చేశానండి. ఫోన్ చేయొద్దంటే మళ్ళీ మళ్ళీ చేస్తావే పనికి మాలినదిగా. మేడం మీరు మర్యాదగా మాట్లాడండి మేడం. మీరు మర్యాదగా మాట్లాడండి మేడం. మీకు ఫోన్ మాట్లాడటానికి అంత ఓపిక లేనప్పుడు ఎందుకు మీరు మెయిల్ పెడతారు మేడం? అసలు మీ దేవుడు మీకు ఇదే నేర్పించాడా? కనీసం నేను సిస్టర్ అని పిలుస్తున్నాను, మేడం అని పిలుస్తున్నాను, మీకు కనీసం వెదవ అంటారు మేడం. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇదేనా మీ దేవుడు మీకు నేర్పించింది మేడం? అట్లాంటప్పుడు మెయిల్ పెట్టకూడదు మేడం. ఎందుకు పెట్టారు చెప్పండి? నా టైంని మీరు వేస్ట్ చేశారా? ఇప్పుడు మీ టైం నేను వేస్ట్ చేశానా? ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? మర్యాద ఇచ్చుకోండి మేడం. మేడం మీరు మర్యాద ఇస్తే మేము మర్యాద ఇస్తాం. మళ్ళీ ఎవరు చేయలేదండి. ఆ కాల్ కట్ అయింది. ఇది రెండో కాలే. మీకు ఎప్పుడు చెయ్యం మేము. మాకు అదే పని కాదు. మాకు చాలా పని ఉంది మేడం చేసుకోవాల్సింది. అని ఇప్పుడు ఏంటి మీ బాధ? ఏంటని కాదు, మీరు పూర్తి చేసుకుండా మీ బాటికి మీరు మాట్లాడేసి పెట్టేసి ఎట్లా మేడం? నాకు వినే ఓపిక లేదండి. సరే మేడం, సరే మేడం. మీరు వినినా వినకపోయినా నమ్మినా నమ్మకపోయినా నేను ఒకటే మాట చెప్పేసి పెట్టేస్తాను మేడం. ఇంకెప్పుడు మీకు చేయను. మీరు కూడా ఇంకెప్పుడు మెయిల్ చేయకండి. అనవసరంగా జనాల తలకాయలు తినబాకండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. నమ్మితే స్వర్గానికి వెళ్తారు, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఇంతకు మించి నేను ఏం చెప్పను. ఆయన నమ్ముకోవటం వల్ల నీ కులం మారదు, నీ మతం మారదు, నీ పేరు మారదు, నీ ఊరు మారదు, నీ దేశం మారదు. నీ మనసు మార్చుకో, నీ జీవితం బాగుపడింది. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను మేడం. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక, నీ మనోనేత్రాలు వెలిగించును గాక, నీకు రక్షణ కలుగజేయును గాక, నిన్ను ఆయన కుమార్తెగా అంగీకరించును గాక, యేసు నామములో నువ్వు బాగుపడదు గాక. ఆమెన్. థ్యాంక్ యూ మేడం. సారీ.